హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టీ రివెంజర్స్. వీఆర్ బ్యాక్ అగైన్. మీరు ఆల్రెడీ వీడియోస్ చూసినట్టయితే మీకు అర్థమైపోయింది వచ్చండి. మేము మా కిడ్స్ వాళ్ళ స్కూల్ ప్రోగ్రామ్కి వచ్చాము. అక్షరాపురం ఈవెంట్ అనమాట. సో అందులో ఏంటంటే మన చిన్నగా ఉన్నప్పుడు మన కల్చర్స్ ఏంటి, మనం ఉండే విధానం ఏంటి, మనం ఎలాంటివి యూజ్ చేసాము అన్ని చాలా బాగా రిప్రజెంట్ చేశారండి కిడ్స్. సో ఇవాళ మేము అది మీతో కూడా షేర్ చేసుకుందాం అనుకుంటున్నాము. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. అక్కడ ఏమేమి జరిగాయి ఏంటి అనేది మీకు అన్ని క్లియర్గా చూపించే ప్రయత్నం చేశాము. వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. ఇప్పుడు ఇంకా మనం స్టార్ట్ అయిపోతున్నాము. లెట్స్ వెల్కమ్ టు అక్షరాపురం. చలో ఇదే ఇప్పుడు మనం అక్షరాపురంలోకి ఎంటర్ అవుతున్నాము. ఇది స్టార్టింగ్లో ఆర్చ్ అండి, ఇలా పెట్టారు అక్షరాపురం. లోపలికి వచ్చాక ఇలా వచ్చాక ఇక్కడ అన్ని చిన్న చిన్న స్టాల్స్ పిల్లలకి ఆకలిస్తే తినడానికి పెట్టారండి. ఇవన్నీ ఇప్పుడు మన రెగ్యులర్గా తినేవే, ఇవేం పెద్ద స్పెషల్ కాదు. అసలైనది లోపల ఉంటుంది, మీకు చూపిస్తాం మేము, చూడండి. సో ఇది క్రౌడ్ అయితే చాలా ఉందండి, పేరెంట్స్ చాలా వచ్చారు, మంచి రెస్పాన్స్ వచ్చింది, హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది. లాస్ట్ ఇయర్ కూడా కండక్ట్ చేశారు, అప్పుడు బాగుంది, ఇప్పుడు కూడా బాగుంది రెస్పాన్స్ పేరెంట్స్ దగ్గర నుంచి. యాక్చువల్లీ పోయిన ఇయర్ కన్నా ఈసారి ఇంకా చాలా బాగా చేశారు. లాస్ట్ ఇయర్ కొంచెం తక్కువ చేసిన, ఈ ఇయర్ ఇంకా లాస్ట్ ఇయర్ కంటే బాగా చేశారు. చూడండి, ఇదిగో మన గోమాత, మన తెలుగు రిప్రజెంట్, మన హిందూ కల్చర్ని రిప్రజెంట్ చేసే గోమాతని స్టార్టింగ్లో పెట్టారు. అండ్ నెక్స్ట్ వెళ్తే మనం వెజిటేబుల్స్ పెట్టారు ఇక్కడ పిల్లలు. అప్పటిలాగా చూడండి, అప్పటిలాగా ఇలా గెటప్స్ కూడా ఆ కాలం లాగా వేసుకొని చేశారు. ఇదిగోండి ఇక్కడ పొలం లాగా సెటప్ చేశారు. యాక్చువల్లీ పొలాలకు వెళ్ళకి ఎన్ని రోజులు అవుతుంది కదా, ఇట్లాంటివి పెడితే మనకు చాలా ఇంట్రెస్ట్ అన్నమాట. ఇప్పట్లో పొలాలు అసలు చాలా తక్కువ అయిపోయాయి. మన పిల్లలకి చూపించాలన్నా ఎక్కడో చాలా దూరం వెళ్తే తప్ప మనకు కనిపించట్లేదు. అలాంటిది ఇలా సెటప్ చేయడం అనేది చాలా గ్రేట్ అసలు స్కూల్లో. ఇంకా మన ఇండియా అంటేనే అన్ని కల్చర్స్ కలిసి ఉంటాయి. సో ఇక్కడ కల్చర్స్ని అన్ని మతాల వాళ్ళని చూపించారు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కల్చర్. లైక్ క్రిస్టియన్స్ కానీ, ముస్లిమ్స్, హిందూస్ కానీ. చూడండి ఇక్కడ మన బోనాలు ఫెస్టివల్. అసలు అమ్మవారు ఎంత బాగున్నారు చూడు, ఫుల్ కలర్గా చాలా బాగా చేశారు, సూపర్ బాగుంది. పిల్లలకి ఇప్పుడు మన పిల్లలకి మనం ఎన్ని ఫెస్టివల్ సెలబ్రేట్ చేసినా కానీ అప్పట్లో మనం చేసుకున్న ఫీల్ అయితే రావట్లేదు. సో అట్లాంటివి పెట్టే ప్రయత్నం ఇక్కడ చేశారు. పుట్టలు అనేది ఇప్పుడు కనిపించట్లేదు ఇక్కడైతే, అది కూడా ఎంత బాగా సెటప్ చేశారంటే అసలు న్యాచురల్ పుట్టలాగా ఉంది. పిల్లలైతే అప్పటిలాగా, అప్పటి వాళ్ళు డ్రెస్సింగ్ ఎలా వేసుకునే వాళ్ళు సేమ్ అలాగే వేసుకున్నారు. ఎంత బాగున్నారంటే ఒక్కొక్క పిల్లలు చాలా క్యూట్గా ఉన్నారు. చాలా అస్సలు ఎగ్జాక్ట్గా అప్పట్లో ఎలా ఉండేవాళ్ళో అలా రెడీ చేసి పంపించారు. పేరెంట్స్ కూడా చాలా బాగున్నారు. యాక్చువల్లీ ఈ విషయంలో పేరెంట్స్ని కూడా చాలా అప్రిషియేట్ చేయాలి. పిల్లలు మామూలుగా కోఆపరేట్ చెయ్యరు కదా. ఈ బతుకమ్మని చూడగానైతే మాకు బతుకమ్మ ఆడాలనిపించింది, కాసేపు ఆడాము కూడా. చూడండి ఇక్కడ చిన్న చిన్న ఇల్లులు సెటప్ చేశారు. అప్పట్లో ఇళ్ళ బయట మంచి ఆరు బయట మడత మంచాలు వేసుకొని అక్కడే చిన్నవన్నీ సెటప్ చేసుకొని కట్టెల పొయ్యిలు అవన్నీ రియలిస్టిక్గా పెట్టారు. అసలు చాలా రియలిస్టిక్గా పెట్టారు. మాకైతే ఎంత నచ్చిందంటే పిల్లల్ని తీసుకొని వెళ్ళి ఇట్లాంటి ఒక ఈవెంట్కి వెళ్ళాము. అప్పటి డేస్ అసలు చాలా గుర్తొచ్చేసాయి మాకు, చాలా ఎంజాయ్ చేసాము. నాకైతే అసలు ఆ డేస్ వస్తే మళ్ళీ బాగుండు అనిపిస్తుంది, వెళ్ళిపోవాలనిపిస్తుంది. నిజంగా అసలు ఎంత బాగుందో కదా, బాగా ఎంజాయ్ చేసాము ఈరోజు. చాలా చాలా బాగా ఎంజాయ్ చేసాము. అసలు మన ఫెస్టివల్స్ని ఎంత బాగా చూపించారో, అసలు అన్ని ఫెస్టివల్స్ని చూపించారు. ఇంత పెద్ద ఈవెంట్ ఆర్గనైజ్ చేసి అన్ని ఫెస్టివల్స్ని అట్లా రిప్రజెంట్ చేయడం అనేది అసలు చాలా అప్రిషియేట్ చేయాల్సిన విషయం అసలు ఇదైతే. చూడండి, బొమ్మల కొలువు అంటే ఏదో పెట్టామా అన్నట్టు కాకుండా ఎంత పెద్దగా పెట్టారు. అసలు వాళ్ళ ఓపికకి నిజంగా హ్యాట్స్ ఆఫ్, హ్యాట్స్ ఆఫ్, హ్యాట్స్ ఆఫ్. ఇక్కడ చూడండి పెళ్ళిళ్ళు అప్పట్లో ఎలా అయ్యేవి, ఎలా సెలబ్రేట్ చేసేవారు. ఇప్పుడు పెళ్ళిళ్ళు అసలు మొత్తం ఫోటోషూట్ అది ఇది అని, అప్పట్లో 5 days అసలు ఎంత బాగా చేసేవాళ్ళు. ఆ బొమ్మల పెళ్ళిలాగా సెటప్ చేసి పెళ్లి కూతురు పెళ్లి కొడుకు అవన్నీ పెట్టారు. బాగుంది, చాలా బాగుంది. పిల్లలు బాగా కోఆపరేట్ చేశారు. చూడండి పల్లకి, చూడండి అప్పటి నుంచే పల్లకీలు ఫేమస్. ఇప్పుడు వాటిని కొంచెం అడ్వాన్స్ చేశారు. అండ్ ఇది చూడండి, వావ్ సూపర్. బావి ఇక్కడ బావి చిన్న ఉన్నప్పుడు ఉండే బావి
డాన్సులు చేస్తూ మేము స్నానాలు చేసేవాళ్ళం అసలు ఆ బావి దగ్గర అయితే ఫుల్ టు ఎంజాయ్ చేసేవాళ్ళం అక్కడ. అవన్నీ ఇప్పుడు అన్ని అడ్వాన్స్ టెక్నాలజీస్ వచ్చి ట్యాప్స్ వాటర్స్ వచ్చాయి కానీ అప్పటి డేసే వేరు అసలు. చూడండి ఇదైతే పెద్ద ఇల్లు లాగా సెటప్ చేశారు. ఇంతవరకు మనం చిన్న చిన్న ఇల్లులు చూసాం కదా, ఇప్పుడు ఒక పెద్ద ఇంటికి వచ్చాం. చూడండి లోపలికి వెళ్దాము. ఇక్కడ ఇప్పుడు అరుగులు అంటే మనకు తెలియదు అసలు. అప్పుడు ప్రతి ఇంటి బయట ఒక అరుగు ఖచ్చితంగా ఉండేది ఈవినింగ్ కూర్చొని మాట్లాడడానికి. ఇప్పుడు పిల్లలకి కనీసం అవి అంటే ఏంటో తెలీదు. అన్ని ప్లే స్టేషన్స్, కమ్యూనికేషన్ అది ఫోన్లు గేమ్స్ అంతే. చూడండి ఇంట్లోకి వెళ్ళగానే అప్పట్లో ఇల్లులు ఎంత విశాలంగా ఉండేవో అంత విశాలంగా సెటప్ చేశారు. చూడండి మనం ఇప్పుడు చూస్తున్నది పూజా మందిరము. అప్పట్లో ఎంత పెద్దగా ఉండేదో అంత పెద్దగా సెటప్ చేశారు. మనం పూజలు చేసుకోవడానికి కానీ కూర్చొని కానీ కిచెన్ లో జస్ట్ ఒక షెల్ఫ్ లో పెడుతున్నారు. ఇల్లు కూడా ఎంత ఇరుకు ఇల్లులు ఇప్పుడైతే, అప్పట్లో అయితే ఎంత విశాలంగా ఉండేదో కూర్చోవడానికి కానీ తినడానికి కానీ. ఇట్లా ఇంట్లో పెద్దవాళ్ళు కిచెన్ చూడండి, వావ్ అసలు ఈ కిచెన్ అయితే ఎంత బాగా నచ్చిందంటే ఆ కట్టెల పొయ్యి కానీ ఆ క్యారేజ్లు కానీ. ఇప్పుడు చూడండి మనం చూస్తున్నది టీవీ. అప్పట్లో మన చిన్నప్పుడు ఉండే టీవీ ఛానల్ అంతే, అది ఒక్కటి మోగ్లీ. జంగల్ బుక్ అయితే భలే చూసేవాళ్ళం. ఎప్పుడెప్పుడు సండే వస్తుందనే ఎదురు చూసేవాళ్ళం అసలు. సాంగ్స్ వినాలంటే టేప్ రికార్డర్ లో వినేవాళ్ళం అప్పట్లో మనము. ఇప్పుడు స్మార్ట్ ఫోన్, పిల్లలు స్మార్ట్ ఫోన్ ఓపెన్ చేసి అసలు మనప్పుడు ఎంత ఇబ్బంది పడేవాళ్ళం అసలు. అవి ఆ డేస్ చాలా ఎంజాయ్ చేస్తాం యాక్చువల్లీ. ఇప్పుడు వీళ్ళకి ఎన్ని ఆప్షన్స్ ఉన్నా అసలు. చూడండి ఇదైతే అప్పట్లో నిజంగా మడత చెంబు అనేవాళ్ళు కదా, దాంట్లో ఒక గ్లాస్ ఉండి అది నిజంగా అసలు ఎక్కడి నుంచి తెచ్చారో కలెక్షన్ అయితే వెరీ గ్రేట్. ఇక్కడ చూడండి మా బాబు పర్ఫామ్ చేస్తున్నాడు. ఇప్పుడు పర్ఫామ్ చేసినంతసేపు మేము ఈవెంట్ గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాము. మీరు అది చూస్తూ మా మాటలు వింటూ ఎంజాయ్ చేస్తారనుకుంటున్నాము. ఎస్, అస్సలు ఈ సెటప్ అయితే మేము నిజంగా ఈ ఈవెంట్ మాకు ఒక రిఫ్రెష్మెంట్ లాగా అనిపించింది. అసలు ఎంత రిఫ్రెష్ అయ్యామంటే మన డేస్ని తలుచుకొని వాటిని చూసి ఆ లోకంలోకి వెళ్ళిపోయినట్టు అనిపించింది మాకైతే కొద్దిసేపు. యాక్చువల్లీ స్కూల్లో రెగ్యులర్ ఇలాంటి ప్రోగ్రామ్స్ పెడితే పిల్లలకి తెలుస్తుంది అన్నమాట మన కల్చర్ ఏంటి. ఒకప్పుడు మనం ఎలా ఉండేవాళ్ళం, ఇప్పుడు ఎంత అడ్వాన్స్ అయినా కానీ అసలు ప్లెజెంట్నెస్ అనేది లేదు. పిల్లలకి ఇవన్నీ తెలియాలి మనప్పుడు. నిజంగా ఇది ఇంటర్నేషనల్ స్కూల్ అయినా సరే ఇలాంటి ఈవెంట్ లాస్ట్ ఇయర్ నుంచే స్టార్ట్ చేశారు. యాక్చువల్లీ లాస్ట్ ఇయర్ ఒక ఇయర్ పెడతారు అనుకున్నాం కానీ ఇయర్ కంటిన్యూ చేశారు. మా పిల్లలు ఇలాంటి స్కూల్లో చదవడం మేమైతే హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే మన కల్చర్స్ని మనం ఇక్కడ మాత్రమే చూపించగలము. మనం ఎంత చెప్పినా వాళ్ళకి అర్థం కావవి. ఇట్లా ప్రాక్టికల్గా ఇవన్నీ సెటప్ చేసి వాళ్ళకి చూపిస్తే వాళ్ళు ఎంత వాళ్ళకి బ్రెయిన్లో అవన్నీ నిండిపోతే. అబ్జర్వ్ చేసావు, మనం ఇంట్లో చెప్పినా వాళ్ళు సరిగా వినరు, ఫాలో అవ్వరు. అక్కడైతే వాళ్ళకి ఇంట్రెస్ట్, అన్నీ చేస్తున్నారు, అన్నీ ఫాలో అవుతున్నారు. అంత ఓపిక్గా అసలు అంత ఎండ కొడుతుంది రోజు అసలు మనకే. దే ఆర్ ఎంజాయింగ్ ద ఈవెంట్. చూడండి ఇక్కడ మేము కొద్దిసేపు కిడ్స్ లాగా అయిపోయాము, ఎంజాయ్ చేసాము. మేము చపాతీ చేస్తూ మా సిస్టర్స్ తో కలిసి కట్టెల పొయ్యిలో ఆ ఫీల్ అంతా మేము కూడా కొద్దిసేపు ఎంజాయ్ చేసాము. ఫన్నీ కట్టెల పొయ్యి మీద టేస్ట్ ఎంత బాగుంటుందో తెలుసా, చిన్నగా ఉన్నప్పుడు భలే తినేవాళ్ళం. అందరం ఒక దగ్గర కూర్చొని మాట్లాడుకుంటూ చేసుకునే వాళ్ళం. ఇప్పుడు అసలు ఆ డేసే లేవు. అసలు ఆ డేస్ మళ్ళీ రావు. చూసుకుంటే అండ్ ఇవి చూడండి, ఈ స్టాల్ అయితే ఫుల్గా ఉంది. వావ్, ఇక్కడ చూడండి ఎన్ని స్టాల్స్ పెట్టారు. బజ్జీ కొట్టు, పూతరేకులు, పిండి వంటలు, చంద్రయ్య ఛాయ్ అంట. అసలు ఆ నేమ్లోనే ఒక వైబ్ ఉంది చూసావా. అవును, అప్పట్లో పేర్లు అట్లా పెట్టేవాళ్ళు కదా, ఫన్నీగా. ఆ పేరు చూసే మేబీ ఆ హోటల్స్కి వెళ్ళిపోయి తినేవాళ్ళం, చేసేవాళ్ళం. ఫేమస్, చాలా బాగా పెట్టారు స్టాల్స్ అయితే. అన్నీ అప్పట్లో ఎట్లా ఉండేవో అలాగే పెట్టారు. అలాగే అమ్మే విధానం కూడా పిల్లలు అలాగే అమ్ముతున్నారు. ఇంకొకటి మనము అప్పట్లో చూసేవి ఏం మిస్ అవుతున్నామంటే కర్రసాము అనేది ఇప్పుడు అస్సలు ఎక్కడ కనిపించట్లేదు. ఇప్పుడు పిల్లలు చూడండి ఎంత బాగా యాక్ట్ చేస్తారో, అదే కర్ర తిప్పడం విధానం కానీ పర్ఫెక్ట్ అసలు. ఇప్పుడైతే థియేటర్స్కి వెళ్ళి స్క్రీన్లో పెద్ద స్క్రీన్లో చూసాము. అప్పట్లో అయితే ఊరందరూ కలిసి ఒక దగ్గర కూర్చొని స్క్రీన్లో తోలుబొమ్మల ఆటలు అవి చూసేవాళ్ళు. అదే ఫేమస్ అసలు. ఇంకా ఇక్కడ చూడండి హెల్త్ క్యాంప్ ఒకటి పెట్టారు. అప్పట్లో హాస్పిటల్స్కి వెళ్ళాలన్నా కానీ ఎంతో దూరం ట్రావెల్ చేసి వెళ్ళాల్సి వచ్చేది. ఇప్పుడు మనకు అన్ని ఫెసిలిటీస్ దగ్గరలో ఉన్నాయి. అలాంటివి చూపించేది. అప్పుడైనా ఇప్పుడైనా హెల్త్ ఈజ్ వెల్త్ అని ఊరికే అనలేదు. హెల్త్ ఈజ్ ద ఫస్ట్ ప్రయారిటీ.
అవును, హెల్తీ ఫుడ్ తినాలి, హెల్తీగా ఉండాలి. ఎందుకంటే కరోనా లాంటి వైరస్ మళ్ళీ వస్తుందంటున్నారు కాబట్టి మనం హెల్త్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇక్కడ అలాంటిదే ఒకటి చెప్పే ప్రయత్నం చేశారు, హెల్త్ ఈజ్ వెల్త్. మీ ఆరోగ్యం మీ చేతుల్లో. మనం హెల్తీ ఫుడ్ తిని హెల్తీగా ఉంటేనే సొసైటీ హెల్తీగా ఉంటుంది. సో ఇదండి ఈరోజు వీడియో. మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాము. మీకు చూపించి మిమ్మల్ని కూడా కొంచెం ఆ రోజుల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేసామనుకుంటున్నాము. సో ఇంకా ఇప్పుడు ఫెస్టివల్ హాలిడేస్ స్టార్ట్ అయిపోయినాయి కాబట్టి అడ్వాన్స్ హ్యాపీ సంక్రాంతి టు ఆల్. ప్లీజ్ మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ మేము ఇంకా చేస్తూనే ఉంటాము, మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తూనే ఉంటాము. 3 రివెంజల్స్. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హ్యాపీ హాలిడేస్. బాయ్.